ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ని తీసుకొచ్చింది. ఆ కమిషన్కి చైర్మన్గా, కమిషనర్గా రంగనాథ్ గారు ఉన్నారు. ఇప్పుడు హైడ్రా అనేది ఎవరి కోసం తీసుకొచ్చారు? హైడ్రా వల్ల హైదరాబాద్ పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి? హైడ్రా వల్ల కంపెనీల పరిస్థితి ఏమిటి? తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కూడా ఆగిపోతాయంటారా? అక్రమ కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలు అంటున్నారు. అదేవిధంగా చెరువులని రక్షిస్తామని చెప్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ కంపెనీల పరిస్థితి కానీ ఏంటంటారు? ఇప్పుడు హైడ్రా అనేది మంచి సదుద్దేశంతో తీసుకొచ్చిన స్కీమే అది. ఈ ఇటీవల కాలంలో ఎప్పుడు వరదలు వచ్చినా కానీ చాలా ప్రాంతాలు మునిగిపోవటము, వరదలు రావటము, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని దృష్టి ఎందుకు జరుగుతుంది అని అంటే, ఉన్న చెరువులను ఆక్రమించడం వల్ల స్థలాభావ పరిస్థితులు వచ్చినాయి. FTL కానీ ఆక్రమించిపోవడంతో నీళ్ళు ఉప్పొంగడం జరుగుతుంది. అది పోవాలని అంటే ఆక్రమణలు తొలగించాల్సిందే. ఆక్రమణలు తొలగించేటప్పుడు కొందరికి ఇబ్బంది కలగచ్చు. ఎందుకంటే ఆ స్థలంలో రకరకాలుగా నిర్మాణాలు చేపట్టింటారు. ఇది FTL లెవెల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ అమ్మే వాళ్ళు కూడా ఏం చేస్తారు అని అంటే అవన్నీ తెలియకుండా చేస్తుంటారు. వాళ్ళకి అమ్మడపోవాలా, డబ్బు కావాలా, అది బఫర్ జోన్లో ఏదైతే ఉంది, FTLలో ఏదైతే ఉంది, ఏమన్నా పోని డబ్బులు వస్తే చాలని జరుగుతుంటాయి. ఈ జరిగినప్పుడు తుదకు ఇబ్బందులు పడేది ఎవరు? సామాన్య జనమే ఇబ్బంది పడతారు. దాన్ని తొలగించుటకై ఈ నిష్పక్షపాతంగా చేయమని చెప్పారు. అతను కూడా, రంగనాథ్ గారు కూడా కొంచెం నిష్పక్షపాతంగానే చేస్తున్నారు. చేసినప్పుడు కొందరికి హార్బర్నింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అందరికీ తెలిసిందే. ఎన్కన్వెన్షన్లో కొంత భూమి సాగినారని మామూలుగా మొదటి నుంచి అనుకుంటాను. అదే ఏ మ్యారేజ్ రిసెప్షన్ పోయినా అక్కడ కూర్చుంటే ఇది చెరువులోని భూమి అని జనరల్గా అనుకుంటుంటారు. అటువంటిది కొట్టేసినారు. ఇది ఏమవుతుంది అని అంటే, ముఖ్యమంత్రి సోదరుడికి కూడా నోటీసులు ఇస్తున్నారు, అది బఫర్ జోన్లో ఉందని. ఇట్లా వాళ్ళు నిష్పక్షపాతంగానే చేస్తున్నారు. చేసినప్పుడు కొంచెం మంచి పేరే వస్తుంది గవర్నమెంట్కు. దీనివల్ల హైడ్రా వల్ల బాధితులు కొంతమంది ఉన్నా దానివల్ల బెనిఫిట్ పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి కొంచెం ప్రజల్లో కూడా మంచి పేరే ఉంది. ఇది చూసి ఓర్వలేక కొందరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు. అంతకు మించి ఇందులో ఏం లేదు.